బాహుబలి 2 సినిమా పైరసీ నిందితుల్ని పట్టుకున్నందుకు హైదరాబాద్ సీసీఎస్ పోలీసులకు ధన్యవాదాలు చెప్పారు. సినిమా డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి పైరసీని అడ్డుకున్నందుకు సైబర్ క్రైమ్ పోలీసులను ప్రత్యేకంగా కలిశారు. సీసీఎస్ డీసీపీ అవినాష్ మహంతికి పుస్తకాలు ఇచ్చి థ్యాంక్స్ చెప్పారు జక్కన్న. డైరెక్ట్గా సర్వర్ కనెక్ట్ చేసి డౌన్లోడ్ చేస్తున్నారు. అండ్ వాళ్ళు కూడా కొత్త పద్ధతుల్లో ఇంతకుముందు జస్ట్ డౌన్లోడ్ చేసి నెట్లో పెట్టడం కాకుండా ఇప్పుడు ఫోన్ చేసి మా దగ్గర ఆల్రెడీ పైరేటెడ్ ప్రింట్ ఉంది, ఇదిగో శాంపుల్గా మీకు క్లిప్ పంపిస్తున్నాం, డబ్బులు ఇవ్వకపోతే దీన్ని రిలీజ్ చేస్తాం, 10 రోజుల వరకు ఆపుతాం, 10 రోజుల తర్వాత రిలీజ్ చేస్తాం అని దే ఆర్ గెటింగ్ మోర్ బోల్డర్, మోర్ దిస్ థింగ్. ఇంతవరకు అది చూసింది కాదు. మహంతి గారు, రఘువీర్ గారు, యూనో దే టుక్ పర్సనల్ ఇంట్రెస్ట్. అసలు ఏంటో డిగ్ డీప్, ఇదేంటో చేయండి అని చెప్పి దే టుక్ పర్సనల్ ఇంట్రెస్ట్. సో మదన్ మోహన్ గారు ఇన్స్పెక్టర్ గారికి అప్ చెప్పారు. దే సోర్స్ ఇట్, అంటే ఫోన్ చేసి ఆయనే పర్సనల్గా వచ్చి పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకొని ఆర్కా ఆఫీస్కి వచ్చి ప్రొడక్షన్ మేనేజర్ లాగా యాక్ట్ చేస్తూ, అంటే కొంచెం సినిమా స్టోరీ లాగా ఆయన ప్రొడక్షన్ మేనేజర్ లాగా యాక్ట్ చేస్తూ ఆ పైరేట్స్తో ఫోన్ కాంటాక్ట్ ఉండి, సరే ఏంటి చెప్పండి, మీ వివరాలు చెప్పండి అని చెప్పి మొత్తం వివరాలన్నీ తీసుకొని దే వెంట్ టు బీహార్లో స్మాల్ టౌన్, ఐ డోంట్ నో దట్, వాళ్ళు పట్టుకొని క్యాప్చర్ చేసి అరెస్ట్ చేశారండి. సో ఇట్స్ అ బిగ్ స్టోరీ దట్ హ్యాపెనింగ్. ఈవెన్ లోపల మహంతి గారు కూడా అంటున్నారండి, వీ షుడ్ మేక్ షూర్ ఆల్ దీస్ ఎఫర్ట్స్ వేస్ట్ అవ్వకుండా ద పర్సనల్ హూ ఈజ్ రెస్పాన్సిబుల్ వాడు జైలుకి వెళ్తేనే ఇంత ఎఫర్ట్ తీసుకున్న దానికి అర్థం ఉంటుందని చెప్పి దే ఆర్ మేకింగ్ వెరీ షూర్ దట్ ద పైరేట్స్ దిస్ టైమ్ ఆర్ గోయింగ్ టు జైల్, జస్ట్ ఏదో తీసుకొని మామూలుగా వదిలేయడం కాకుండా. So we are very thankful from the film industry and from Arka Productions, from the Bahubali team, for the police department for taking